శ్రీ అస్ట్రాలజీ ఈరోజు తెలుగులో గోచార ఫలితాలు. ఈరోజు మొట్టమొదట మేషరాశికి వివరణ ఇస్తున్నాను. మీరు ఏదైనా ఎదుర్కోగల సామర్థ్యం అభివృద్ధి చేసుకుంటారు. తోబుట్టువుల సహకారం పెరుగుతుంది. మీరు సామాజిక పనుల్లో పాల్గొంటారు. కొన్ని సమస్యలన్నీ సుష్టత పరిష్కారాలు దొరుకుతాయి. మీ స్నేహితులతో ఆలోచనలతో మీరు తెలుసుకుంటారు. ఈరోజు చక్కటి వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం, ధనలాభం, ఆర్థికంగా వ్యాపారంలో అభివృద్ధి, ఉద్యోగరీతిగా సానుకూలత ఉన్నది. అలాగే వృషభ రాశి, భవిష్యత్తు గురించి ఆలోచించి కొన్ని చింతలు తగ్గుతాయి. ఉన్నత విద్యలో పురోగతి ఉంటుంది. వ్యవసాయ పనుల్లో ఓపికతో పనిచేయండి. మానసిక గందరగోళం తొలగిపోతాయి. సామాజిక పనుల్లో ప్రభావం మెరుగుపడుతుంది. అంతరాయం కలిగించిన విషయాల్లో విజయం కలుగుతుంది. ఈరోజు ఉద్యోగస్తులకి సంపూర్ణ మద్దతు ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఆర్థిక లాభాలు ఉంటాయి. కళారంగంలో ఉన్నవారికి విజయం కలిగిస్తుంది. అలాగే మీరు కొత్త వస్తువులు కొనుక్కోవడానికి ఈరోజు ఆభరణాలు కానీ నూతన గృహాన్ని కొనుక్కోవడానికి అవకాశాలు కూడా ఉన్నది. మిథున రాశి వారికి మీ ఆలోచనలు కొత్త తేజస్సు వ్యవహరిస్తారు. మీరు విద్యా పనుల్లో రాణిస్తారు. మీకు కావలసిన వస్తువులు కొనడంలో మీరు ఆనందిస్తారు. మీకు సంతోషకరమైన వార్తలు అందుతాయి. అధికార పనుల్లో మీ బాధ్యతలు పెరుగుతాయి. డబ్బులు పొదుపు చేసుకోవడం మంచిది. అలాగే సలహాలు మీకు అంతరాయం కలిగించిన విషయాల్లో విజయం పొందగలుగుతారు. ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. ఈరోజు చాలా విశ్రాంతి తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే కర్కట రాశి వారు ఆదాయం హెచ్చుతగ్గులు ఉంటాయి. లావాదేవీలు జాగ్రత్తగా ఉండండి. అనుకున్న పనుల్లో జాప్యం ఉంటుంది. తోబుట్టువుల స్థానంలో స్వల్ప తేడాలు ఉంటాయి. వ్యక్తిగత విషయాల్లో వాగ్దానం చేయడం మానుకోండి. పనికి సంబంధించిన విషయంలో చాలా చురుకుదనంగా చేస్తుంటారు. ఈ ఎరుగు పొరుగు ఇంటి సమస్యలని పరిష్కరించే అవకాశాలు ఉంటాయి. అలాగే ఎక్కువగా ఈరోజు ఆనందకరమైన రోజుగా చెప్పుకోవచ్చు. అలాగే సింహరాశి వారికి ప్రత్యేకంగా తోబుట్టువుల నుండి ప్రయోజనాలు ఉంటాయి. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామి నుండి విలువలు ఉంటాయి. మీరు కొత్త వ్యక్తులతో తెలుసుకుంటారు. ఇతరు స్నేహితులతో కలిసి సంతోషంగా ఈరోజు గెట్ టుగెదర్ ప్రోగ్రాం చేసుకుంటారు. మీకు సహాయం లభించిన రోజుగా మీరు గుర్తించాలి. ఆధ్యాత్మిక పనుల్లో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఈరోజు చురుకుదనంతో ఆనందకరమైన సన్నివేశం జరుగుతుంది. కన్యా రాశి వారికి కొన్ని విషయాల్లో ఓపిక ఉండండి. స్నేహితులు మీకు ప్రయోజనం చేకూరుస్తారు. మీపై నమ్మకం పెరుగుతుంది. వ్యాపార రంగంలో కొత్త మార్పులు ఉంటాయి. సహ ఉద్యోగులు మద్దతు ఇస్తారు. మీకు ప్రతిభను ప్రదర్శించడానికి అవకాశాలు లభిస్తాయి. మీరు విద్య విషయాల్లో పురోగతిని సాధిస్తారు. అలాగే ఈరోజు మనసు నిండా ప్రేమ కలిగిన రోజుగా ఉంటుంది. అలాగే మీ కుటుంబ సభ్యులతో ఆనందకరమైన గెట్ టుగెదర్ ప్రోగ్రాములు చేసుకుంటారు. అలాగే మీకు సంపదపరమైన విషయాల్లో ధనలాభం కలుగుతుంది. అలాగే తులారాశి వారు శుభ కార్యక్రమాలకు సంబంధించిన ఆలోచనలు నిజమవుతాయి. మీరు దుబారా ఖర్చులు తగ్గడానికి ప్రయత్నించండి. చిరకాల స్నేహితులు కలవడం వల్ల మనసులో ఆనందం కలుగుతుంది. వినూత ఆలోచనలు గుర్తుకు వస్తాయి. ఈరోజు ఇతర భాషలు మాట్లాడే వ్యక్తులతో పరిచయాలు ఉంటాయి. భవిష్యత్తు గురించి సంబంధించిన ప్రయత్నాలు, పెట్టుబడుల విషయాల్లో ఈరోజు ముందంజనలో ఉంటారు. ఆరోగ్యపరమైన విషయంలో సానుకూలంగా ఉంటాయి. ఉద్యోగస్తులకి ప్రత్యేకమైన విషయాలలో విజయం పొందగలుగుతారు. వ్యాపార రంగంలో ఉన్నవారు ఆర్థిక లాభాలు పొందుతారు. ఈరోజు వృశ్చిక రాశి, అడ్డంకులు ఉన్నవారి గురించి మీరు తెలుస్తుంది. తల్లి మార్గంలో కొత్త వ్యర్థం ఉంటుంది. మీరు పిల్లలు అనవసరాలు తీరుస్తారు. అనుకోని పనుల్లో ఆందోళన పెరుగుతుంది. భాగస్వాముల సహకారం పనిచేస్తారు. సహ ఉద్యోగుల మార్గంలో మీకు శాంతి లభిస్తుంది. కష్టపడి సంపాదించిన విషయాల్లో విలువలు పెరుగుతాయి. మీకు శుభ కార్యక్రమాలు, వివాహ విషయంలో సానుకూలంగా ఉంటాయి. సంతాన ప్రాప్తి కూడా జరుగుతుంది. అలాగే ధనుసు రాశి వారికి మీరు ప్రతిభను ప్రదర్శించడానికి కొత్త అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగరీతిగా చాలా అనుకూలంగా ఉంటాయి. ఈరోజు దూర ప్రయాణాలు ఆసక్తిగా చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. బంధుమిత్రులతో సహకారం లభిస్తాయి.
మనసులో ఉన్న గందరగోళం తొలగిపోతాయి. ఆశించిన సహాయం లభిస్తుంది. వ్యాపార పనుల్లో మీ కొత్త అనుభవాలు లభిస్తాయి. ఈరోజు శుభదినం. అలాగే మకర రాశి వారు మాటల్లో పదును ఉండడం వల్ల వ్యాపారంలో లాభాలు వస్తాయి. వ్యాపార పనుల్లో మంచి గమనం తొలగిపోతాయి. పనిలో సహకారం పెరుగుతుంది. మీ ఆరోగ్య పట్ల శ్రద్ధ వహించండి. బంగారం కొనడానికి సంబంధించిన ఆలోచనలు మెరుగుపడతాయి. వివాహ విషయంలో చురుకుదనంగా ఉంటారు. సంతాన ప్రాప్తి జరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు విజయం పొందుతారు. మీ ఆదాయాన్ని అధికారికంగా పొదుపు పెరగడానికి ఈరోజు స్నేహితులు కలుసుకునే రోజుగా చెప్పబడుతుంది. అలాగే కుంభరాశి వివిధ ఆలోచన వల్ల అశాంతి ఉంటుంది. తోబుట్టువుల ద్వారా సహకారం ఉంటుంది. కొన్ని ఊహించిన ఖర్చుల వల్ల సంక్షోభాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో విషయాలలో సంతోషకరం ఉంటుంది. కార్యాలయంలో కొత్త విధానాలతో ముందంజనలో ఉంటారు. ఉద్యోగస్తులకి అనుకూలంగా ఉంది. స్థిరాస్తుల విలువలు పెరుగుతుంది. ఆరోగ్యపరమైన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీనరాశి ఈ మీనరాశికి సంపూర్ణ బలం కలిగిన ఇతరుల సమక్షంలో అనవసర ఖర్చులు మానుకోండి. వ్యాపారంలో కొన్ని మార్పుల వల్ల లాభాలు మెరుగుపడతాయి. కొన్ని ఊహించిన ఖర్చులు సంక్షోభానికి కారణమవుతాయి. మీ పిల్లల అనవసరమైన విషయాలలో ఖర్చులు అధికంగా ఉంటాయి. కొన్ని మరణించిన వారిని గురించి ఆలోచించడం మెరుగుపడతాయి. పని స్థలం నుండి తేడాలు తగ్గుతాయి. ఈరోజు స్థిరాస్తుల విషయాల్లో సానుకూలత ఉంటుంది. ఉద్యోగస్తులు సానుకూలంగా ఉంటాయి. విద్యార్థులకి అత్యంత శుభకరమైన రోజుగా చెప్పుకోవచ్చు.